దేవుని నామమునకే మహిమ కలుగునుగాక. మీకు తెలుసా, ఆదికాండము 1 మరియు 2 అంతులేని కాలం దాగి ఉందని. తెలుగు బైబిల్. ఆదికాండము 1 ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. ఆదికాండము 1 భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. ఇంగ్లీషు బైబిల్. జెనెసస్ 1:1 ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్ అండ్ ది ఎర్త్. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆదియందు లేక ఇన్ ద బిగినింగ్ అనే పదాలు ఒక నిర్దిష్టమైన సమయాన్ని కానీ కాలాన్ని కానీ ప్రస్తావించడం లేదు. ఇక్కడ ముందే దేవుడు ఆకాశములను సృష్టించి పరలోకాన్ని భూమిని సౌర వ్యవస్థను చేసి ఉన్నాడు. ఇక 2 ఆదికాండము 1:2 భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. ఎంతకాలం దేవుని ఆత్మ జలముల పైన ఉన్నది అనే ప్రశ్నకు సమాధానం ఉండదు. అంటే ఆ సమయం లెక్క కట్టగలమా? ఎందుకంటే దేవునికి సమయం కాలం ఉండదు. కేవలం సమయం కాలం భూమి మీద మనకు మాత్రమే. మన భూమి మీద కూడా అంతటా ఒకే సమయం కాలం ఉండదు. ఒక్కో దేశంలో ఒక్కో సమయం ఉంటుంది. బైబిల్లోని భక్తులు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. కీర్తనల గ్రంథము 84:10 నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. కీర్తనల గ్రంథము 90:4 నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటివలెనున్నవి రాత్రియందలి యొక్క జామువలెనున్నవి. 2 పేతురు 3:8 ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములవలెను, 1000 సంవత్సరములు ఒక దినమువలెను ఉన్నవి. మోషే పంచకాండములు రాసినప్పుడు బహుశా దేవుని కాలాన్ని లెక్క కట్టలేము కాబట్టి ఒక రోజు అని ప్రస్తావించి ఉండవచ్చు. అప్పటి కాలానికి ఎంతవరకు అర్థం కావాలో దేవుడు అంతవరకు రాయించి ఉండవచ్చు. సైన్స్ ప్రకారం భూమి కోట్ల సంవత్సరాలు క్రితం ఏర్పడింది అన్న మాట నిజమే. బైబిల్లోని ఆదికాండము 1:1 మరియు 2 దానిని స్థిరపరుచుచున్నాయి. దేవుడు కాలానికి సమయానికి అతీతుడు. దేవుని దృష్టిలో ఒక రోజు అంటే మన దృష్టిలో అనంతమైన సమయం అని మనం భావించాలి. ఆమెన్.